నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల అక్రమాలకు బాధ్యతగా కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో గత కొన్ని రోజులుగా కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహిస్తున్న ఆందోళన పార్లమెంటు సమావేశాల సందర్భంగా పతాక స్థాయికి చేరాయి. నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు మార్చుకు బయలుదేరిన విద్యార్థులపై పోలీసులు చేసిన బలప్రయోగం తీవ్ర విమర్శలకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఏపీలో విపక్ష వైసీపీకి స్పందించింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే కాదు, అది నిలబెడుతున్నట్టు కనిపించాలి కూడా అంటూ కేంద్రానికి చురకలు అంటిస్తూ వైసీపీ ఓ ట్వీట్ చేసింది. న్యూఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తోన్న నిరసనలను బాధ్యతాయుతంగా, సున్నితంగా నిర్వహించాలని ఈ సందర్భంగా వైసీపీ కోరింది. ప్రభుత్వాలు వారి నిజమైన ఆందోళనలను ఆలకించి అర్థవంతమైన పరిష్కారాల దిశగా కృషి చేయాలని సూచించింది. శాంతియుత నిరసన అనేది ఒక ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, అదే సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించి నిరసనలు శాంతియుతంగా ఉండేలా చూడాలని కోరింది. నీట్ పేపర్ లీక్ ఘటన పరీక్షా విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న విశ్వాసాన్ని కదిలించిందని, ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రత, జవాబుదారీతనాన్ని మెరుగుపరిచే సమగ్ర సంస్కరణలను ప్రవేశపెట్టడం అత్యవసరమని వైసీపీ తెలిపింది. ఏపీలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకులు, అవకతవకలు, అక్రమాలకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని, ఈ విషయాన్ని రాజకీయ వివాదంగా పరిగణించకుండా ఒక స్వతంత్ర సంస్థతో నిష్పక్షపాత విచారణ జరపాల్సిన అవసరం ఉందని వైసీపీ సూచించింది. అది నీట్ అయినా, డిఎస్సి అయినా విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ఎటువంటి రాజీ ఉండకూడదని తెలిపింది. నిజాన్ని వెలికితీయడం, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడం, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వ కర్తవ్యమని వైసీపీ గుర్తు చేసింది.